నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లాలో రైతులను ఇబ్బందులు పెడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాకు చెక్ పెట్టిన పోలీసులు. 12 వరుస బోర్ మోటార్ కేబుల్ వైర్ దొంగతనానికి పాల్పడుతున్న ముఠాను పట్టుకున్న రాయపూల్ పోలీసులు. సిద్దిపేట జిల్లాలో 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా కార్యాచరణ చేపట్టాలన్న జిల్లా కలెక్టర్. విద్యార్థులు వీక్ గా ఉన్న సబ్జెక్టులలో ఖచ్చితంగా ఉత్తీర్ణత అయ్యేలా ప్రత్యేక తర్ఫీదు ఇవ్వాలన్న హైమవతి. రాష్ట్రంలోని పలు ప్రైవేటు కాలేజీల్లో విద్య పేరుతో దోపిడీ జరుగుతోందని శాసన మండలిలో ఆరోపించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ. మౌలిక వసతులు లేని కాలేజీలపై చర్యలు తీసుకోవాలన్న విజయశాంతి. గజ్వేల్ పట్టణంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా నిర్వహించిన జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నేహా. గజ్వేల్ పట్టణంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో మంగళవారం జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని విద్యార్థులకు అవగాహన రంగోలీ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నేహా హాజరయ్యారు. గజ్వేల్ పట్టణంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో మంగళవారం జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని విద్యార్థులకు అవగాహన రంగోలీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నేహా విచ్చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు రహదారి భద్రతా నియమాలను ప్రతిబింబించేలా పాఠశాల ప్రాంగణంలో వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ ప్రాముఖ్యత, అతివేగం వల్ల కలిగే నష్టాలను ముగ్గుల ద్వారా ప్రదర్శించారు. విద్యార్థులను ఉద్దేశించి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నేహా మాట్లాడుతూ రహదారి నిబంధనల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదన్నారు. విద్యార్థులు ట్రాఫిక్ నియమాలను తెలుసుకోవడమే కాకుండా తమ ఇంట్లోని పెద్దలకు కూడా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడంపై అవగాహన కల్పించాలన్నారు. ప్రాణరక్షణ కంటే ఏది ముఖ్యం కాదని, అప్రమత్తతతోనే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రంగోలీ కార్యక్రమంలో శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్, జీడీఆర్ స్కూల్, సాయి జీడీఆర్ స్కూల్, సెయింట్ జోసెఫ్ స్కూల్, జిగ్నేష స్కూల్, మహతి స్కూల్, మంజీరా స్కూల్, ప్రగతి స్కూల్, సెయింట్ మేరీస్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్ విజయలక్ష్మి, సోమేశ్వర్ రెడ్డి, మాదేవి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. And here's on behalf of Private School Association and Road Safety Plus Bhadrata Masochavalu. Here's and that the one the children they came with the Rangoli competition. They are participating in Rangoli competition with their new ideology, and they are based on that the one they are going to be tell while they are on road. Here's how to take the precautions here while walking, while driving any bike or car. What the things they has to be follow the rules. Yes, they are came with the very new ideology and with colorful. Thank you, children. Thank you, Thank everyone. you very much for showing such a good enthusiasm and giving us a brief ideas of your future also. And at the same time, on behalf of you, I want to thank to all the private schools Thank you. for coming and participating over here. Thank you. Thank you. వారోత్సవాల 2026 సందర్భంగా ఎంవిఐ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ ఈరోజు ఈ 3 కాంపిటీషన్స్కి పిలుపునిచ్చారు ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్లో. అది రంగోలీ ఒకటి, క్విజ్ ఒకటి అండ్ మరియు ఎస్ఏ రైటింగ్. ఈ మూడు స్కూళ్ళలో పార్టిసిపేట్ చేయించాము. మేడం కూడా వచ్చి ప్రతిదీ అన్నీ చూసి ఇవన్నిటిని ఏది ద బెస్ట్ అనేది సెలెక్ట్ చేయమని చెప్పారు. ఇవన్నీ సెలెక్ట్ అయిన తర్వాత అన్ని స్కూల్స్కి ఈ ప్రతి ఈవెంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉంటుంది. ఈ 3 కూడా మళ్ళీ సిద్దిపేట డిస్టిక్కి ఈ ముగ్గురు పిల్లల్ని పంపిస్తారు. దాన్ని బట్టి అందరం కూడా అన్ని స్కూల్స్ వాళ్ళము పిల్లలతో చెప్పి ఈ సేఫ్టీ రూల్స్ని కరెక్ట్గా పాటించాలని అవగాహన సదస్సులాగా ఇది చేశారు. చాలా సంతోషం. ఇటువంటి ఎప్పుడు అఫీషియల్స్ అందరూ ఇటువంటి చేస్తే మేము ఎప్పుడు వాటికి సహకరిస్తూ Everyone, on behalf of this Gajwal Private School Association, we, Sri Krishnaveni Talent School, conducting competition on Rangoli, where we are bringing awareness to the children regarding road safety and how the children should move
with utmost care, not only children, even elders also, and each and everyone in and around need road safety now. As we are witnessing many incidents only on road, facing drunk and drive, carelessness, wearing not helmet, and it is awareness program by our small children who happily and joyfully showing their utmost care to their parents and everyone and bringing awareness that how to drive and how to move on the road, taking all the cares on behalf of private schools. We take responsibility to send a message to society that your life is very important, not only to society, not only to yourself, at the same time to take care of our future generation also. Thank you very much. సిద్దిపేట జిల్లాలో గత కొంతకాలంగా రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. రాయపోలు పోలీస్ స్టేషన్ పరిధిలో 12 వరుస బోర్ మోటార్ కేసులలో వైర్ దొంగతనాలకు పాల్పడిన ముఠాను రాయపోలు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సిద్దిపేట జిల్లాలో గత కొంతకాలంగా రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. రాయపూల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 12 వరుస బోర్ మోటార్లు కేబుల్ వైర్ దొంగతనాలకు పాల్పడిన ముఠాను రాయపూల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ వివరాలను గజ్వేల్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నర్సింహులు రాయపూల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. 12 కేసులు 3 జిల్లాలు. సిద్దిపేట జిల్లాలో 10 కేసులు, మెదక్ జిల్లాలో 1 కేసు, మేడ్చల్ జిల్లాలో 1 కేసు. మొత్తం 12 వరుస దొంగతనాల ముఠా పనితీరంటే ఇంటర్ చదువుతున్న సమయంలో పరిచయమైన 5 యువకులు గజ్వేల్లో ఒక రూమ్ లో కలిసి ఉంటూ మద్యం జల్సాలకు అలవాటు పడ్డారు. ఉద్యోగాలు చేసినప్పటికీ వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో రాత్రివేళ గ్రామీణ శివార్లలోని వ్యవసాయ భూములను టార్గెట్ గా చేసుకుని బోర్ మోటార్ కేబుల్ వైర్లను కట్టింగ్ ప్లేయర్ తో కోసి నిర్మానుష్య ప్రదేశాల్లో కాల్చి అందులోని కాపర్ వైర్ ను వేరు చేసి స్క్రాప్ షాపులకు అమ్మేసేవారు. రాయపోల్ మండల పరిధిలోని గుర్రాల సోఫా వద్ద పట్టుబడ్డ నిందితులు అంగిరెడ్డిపల్లి గ్రామ శివారు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులను గమనించిన నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. అంతేకాకుండా అప్రమత్తమైన పోలీసులు వారిని పట్టుకుని తనిఖీ చేయగా 2 కటింగ్ ప్లేయర్లు లభ్యమయ్యాయి. విచారణలో గత ఏడాది నుంచి వరుసగా దొంగతనాలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. అరెస్టైన నిందితులు పిట్ల ధనుష్, వీరానగర్, రాయపోలు, సత్తువంశీ, గజ్వేల్, మొహమ్మద్ ఇర్ఫాన్, రామ్సాగర్, దూదేకల సల్మాన్ ఖాన్, అక్కారం, జగదేపూర్, ఒంకా మహిపాల్, వీరానగర్. దొంగ సొత్తు కొనుగోలు చేసిన వారు మల్లేశం, మల్లప్ప, కర్ణాటక స్క్రాప్ వ్యాపారి, బీరప్ప, కర్ణాటక, గజ్వేల్ చిల్లప్ప పరారీలో ఉన్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు 90 కిలోల కాపర్ వైర్ విలువ 70,000, 3 వాహనాలు విలువ 2,10,000, మొత్తం స్వాధీనం విలువ 2,80,000 రూపాయలు. 3 నెలలుగా రాయపోలు, కుకునూర్పల్లి, తొగుట మరియు మేడ్చల్ డిస్ట్రిక్టు, మెదక్ జిల్లా చేగుంట ప్రాంతంలో వివిధ వ్యవసాయ బావుల వద్ద ఈ సర్వీస్ వైర్ దొంగిలిస్తున్నటువంటి ముఠాను ఈరోజు రాయపూల్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. గత 3 నెలలుగా దాదాపు 12 కేసులు వీళ్ళు సర్వీస్ వైర్ థెఫ్ట్ చేసి దాన్ని కాల్చి కాపర్ వైర్గా మార్చి స్క్రాప్ షాప్లకు అమ్ముతున్నటువంటి ధనుష్ ఆధ్వర్యంలోని ఒక 5 మంది నేరస్తులు ఈ గజ్వేల్ ప్రాంతానికి చెందిన వారంతా ఒక ముఠాగా ఏర్పడి గజ్వేల్లో ఒక రూమ్ తీసుకొని తిరుగుకుంటూ దొంగతనాలు చేస్తూ ఈ వైర్ కాపర్ వైర్ అమ్ముకుంటూ ఈ రైతులకు నష్టాలు కలిగిస్తూ ఉన్నారు. వీళ్ళను ఈరోజు నమ్మదైన సమాచారం ప్రకారం వాళ్ళ మూమెంట్ తెలుసుకొని లతీఫ్ సిఐ తొగుట ఆధ్వర్యంలో రాయపోల్ ఎస్ఐ మానస మరియు వాళ్ళ టీం చాకచక్యంగా వాళ్ళని చేసి పట్టుకొని వాళ్ళ నుంచి కాపర్ వైరు కాల్చినటువంటిది మరియు దొంగతనానికి ఉపయోగిస్తున్నటువంటి మెటీరియల్ 3 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు తరచూ తాగడానికి జల్సాలకు అలవాటు పడి ఈ వైర్ను దొంగిలించుకుంటూ అమ్ముకుంటూ లిక్కర్ సేవిస్తూ రూమ్ తీసుకొని గజ్వేల్లో ఉంటున్నారు. వీళ్ళపైన ఇప్పటి వరకు రాయపోల్ పోలీస్ స్టేషన్లో 4, తొగుట పోలీస్ స్టేషన్లో 2, కుకునూరు పోలీస్ స్టేషన్లో 4, చేగుంట పోలీస్ స్టేషన్లో 1, షాంబర్పేట్ పోలీస్ స్టేషన్లో 1 కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళని అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.
సిద్దిపేట జిల్లాలో 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా కార్యాచరణబద్ధంగా 10వ తరగతి విద్యార్థులచే ప్రత్యేకంగా చదివించాలని జిల్లా కలెక్టర్ హైమవతి ప్రభుత్వ విద్యాలయాల ప్రధానోపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించి విద్యార్థులకు వీక్ ఉన్న సబ్జెక్టులలో ఖచ్చితంగా ఉత్తీర్ణత అయ్యేలా ప్రత్యేకంగా తర్ఫీదు ఇవ్వాలని పేర్కొన్నారు. జిల్లాలో 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా కార్యాచరణబద్ధంగా 10వ తరగతి విద్యార్థులచే ప్రత్యేకంగా చదివించాలని జిల్లా కలెక్టర్ కె హైమవతి ప్రభుత్వ విద్యాలయాల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, వివిధ గురుకులాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్లతో 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీల వారీగా గత సంవత్సరం 10వ తరగతిలో సాధించిన ఉత్తీర్ణ శాతం మరియు ఈసారి 100% ఉత్తీర్ణత సాధించడానికి తీసుకున్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా 10వ తరగతి ఫలితాల్లో జిల్లా ఉన్నత స్థానాలను సాధిస్తూ ఆదర్శంగా నిలిచిందని, అదే స్ఫూర్తిగా ఈసారి కూడా 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక కార్యాచరణ ప్రకారం విద్యార్థులను చదివించాలన్నారు. ప్రతి పాఠశాలలో రేపటి నుంచి ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించి విద్యార్థులకు వీకున్న సబ్జెక్టులో ఖచ్చితంగా ఉత్తీర్ణత అయ్యేలా ప్రత్యేకంగా తర్ఫీదు ఇవ్వాలన్నారు. విద్యార్థులచే బట్టి పట్టించడం కాకుండా సబ్జెక్టు అర్థమయ్యేలా బోధించాలన్నారు. పేరెంట్స్ మరియు సంక్షేమ హాస్టల్లో సంక్షేమ అధికారులతో సమావేశాలు నిర్వహించి ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి ప్రతిరోజు పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు పరీక్ష సమయంలో టెన్షన్ కు గురికాకుండా ముందుగా స్ట్రెస్ మేనేజ్మెంట్ పై తర్ఫీదు ఇవ్వాలన్నారు. పిల్లల చదువుతో పాటు వాళ్ళు చెప్పదలుచుకున్నది ధైర్యంగా చెప్పినప్పుడే పరీక్షల్లో మరియు భవిష్యత్తులో కూడా రాణిస్తారన్నారు. ఆ దిశగా వారిని మోటివేట్ చేయాలని అన్నారు. 10వ తరగతి చదువుతున్న ఇప్పటికీ సరిగ్గా చదవటం, రాయటం రాని విద్యార్థులు ఉండటం దురదృష్టకరమని, ఇలాంటి పరిస్థితి రాకుండా ప్రాథమిక స్థాయి నుంచి రాయడం, చదవడంపై త్వరలో ప్రైమరీ స్కూల్స్ టీచర్లతో కూడా సమీక్షల సమావేశాలు నిర్వహిస్తామన్నారు. స్కూళ్లలో కూడా అన్ని తరగతుల విద్యార్థులు సరిగ్గా చదివేలా, రాసేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలన్నారు. అంతకుముందు రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రధానోపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ మీ పాఠశాలలకు ఆటోలు, ప్రైవేటు బస్సులు తద్వారా వచ్చే సమయాల్లో ఆయా వాహనాల డ్రైవర్లు కండిషన్లు, లైసెన్సులు, వాహన కండిషన్లు, వాహన కాల పరిమితి అన్ని పరిశీలించాలన్నారు. ముఖ్యంగా అధిక లోడుతో ఆటోలలో విద్యార్థులను రవాణా చేయడం ప్రమాదంగా జరుగుతున్నాయని, ఆటోలో 6గురికి మించి విద్యార్థులను తీసుకురాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్, డిఈఓ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులు, అన్ని మండలాల ఎంఈఓలు, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, రెసిడెన్షియల్ స్కూళ్ల డీసీఓలు, ప్రిన్సిపల్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఓకేనా? మీరు అందరూ ఉద్దేశం ఏంటంటే హాస్టల్ మీద దోసేసి మేము బాగా చెప్తున్నాం, వాళ్ళు రావట్లేదు. ఇవన్నీ నా దగ్గర నడవండి ప్లీజ్. ఆయన హాస్టల్ చెప్పారైతే నెక్స్ట్ టీం కూడా హాస్టల్ పట్టుకున్నాను. ఇంతే కదా మరి. ఇప్పుడు పిల్లలు కనీసం పాస్ మార్కులు రావడానికి నేనేం 100% వాళ్ళకి 110% రమ్మని అడగట్లేదు కదా, పాస్ ఏమని అడుగుతున్నాను. ప్రతి విద్యార్థికి సంస్కారం, క్రమశిక్షణ, దేశభక్తి ఎంతో ముఖ్యమని, దేశ భవిష్యత్తును నిర్మించేది సరస్వతి శిశు మందిర్ విద్యాలయాలనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇవాళ కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలోని సరస్వతి శిశు మందిర్లో 2 రోజుల పాటు నిర్వహించే ఆటల పోటీలను ఆయన ప్రారంభించారు. ఇప్పుడు సంస్కారం, చదువు కాబట్టి శిశు మందిర్ పాఠశాల యొక్క ఉద్దేశం కూడా, లక్ష్యం కూడా అదే. శిశు మందిర్ పాఠశాల అంటే బిల్డింగ్ కాదు, లేకపోతే ఇంకా హంగు ఆర్పాటాలు కాదు. శిశు మందిర్ విద్యాలయం అంటే మౌనంగా దేశ భవిష్యత్తును నిర్మిస్తున్నటువంటి ఒక కర్మాగారమే శిశు మందిర్ పాఠశాల. దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఇప్పుడు కూడా మీ స్కూల్లో ఒకే ప్రతిరోజు చర్చిస్తాంటారే దేశం గురించి. కానీ శిశు మందిర్ పాఠశాలలో చదవడం నిజంగా మన అదృష్టం. నేను శిశు మందిర్ పాఠశాలలో చదివిన అందరూ కూడా ఇప్పుడు ఐఏఎస్ లైనరు, ఐపీఎస్ లైనరు, గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్ లైనరు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైనరు. నేను ఎందుకైనా మినిస్టర్, ఎందుకైనా శిశు మందిర్ పాఠశాలలో చదివినా కాబట్టి నేను మినిస్టర్ అయినా, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా. అవునా కదా? మీరు కూడా మినిస్టర్, ఎంపీ కావాలంటే శిశు మందిర్ పాఠశాలలో కూడా మీరు కూడా అవుతారు. మార్కులు, ర్యాంకులు, ప్యాకేజీలు, చదువుకున్న తర్వాత ఎరుగుతరాలు, ఫారిన్, వాటి కోసం మాత్రమే ఆ విద్యా సంస్థలు అన్ని పనిచేస్తున్నాయి. శిశు మందిర్ పాఠశాల ఎప్పుడు వ్యాపార ప్రకటనలు చేయదు. శిశు మందిర్ ఎప్పుడు ఫీజుల కోసం ఆతృతపడరు. శిశు మందిర్ పాఠశాల ప్రభుత్వ పాఠశాల కాదు. శిశు మందిర్ పాఠశాల ప్రైవేట్ పాఠశాల అసలే కాదు. 10th క్లాస్ సైకిల్ కూడా ఇష్టం మనం ఇక్కడ సిద్దిపేట, వేరే జిల్లా కరీంనగర్ జిల్లాలోకి ఏం చేస్తాం మనం
10th క్లాస్ సైకిల్స్ ఇచ్చాం, శిశు మందిర్ స్కూల్కు 9th కూడా ఇచ్చాం సైకిల్స్, నెక్స్ట్ 9th కూడా మళ్ళీ ఇస్తా, ల్యాప్టాప్స్ కూడా ఇస్తున్నాం. కాబట్టి అందరూ కూడా తప్పకుండా సిరిసిల్ల కూడా ఎప్పుడే మా సీనియర్ చెప్తున్నాను, సిరిసిల్ల పాఠశాల నిర్మాణం కూడా పక్కా చేస్తాం. నేను నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో అన్ని శిశు మందిర్ పాఠశాలను నిర్మించడానికి పక్కా ప్లాన్ చేస్తున్నా. ఇవాళ శిశు మందిర్ పాఠశాల అంటే కేవలం చదువుతూనే కాదు, క్రీడా విషయంలో కూడా మనం విద్యార్థులను ప్రోత్సహించాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ 2 రోజుల నుంచి ఇలా ఆటల పోటీలు పెట్టిన వల్ల నాకు కొంచెం ఆలస్యమైంది. మీరందరూ ఎండలో ఉన్నారు, మళ్ళీ కలిసినప్పుడు అనేక విషయాలు మాడతా. ఈ ఖేల్ కూదులో మీరందరూ పార్టిసిపేట్ కావడం మీ అందరికీ శుభాకాంక్షలు. గెలిచిన వాళ్ళకు కూడా హృదయపూర్వక అభినందనలు. మనం ఇక్కడ కూడా శిశు మందిర్ పాఠశాల ఇవాళ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ప్రభుత్వాలు 5 లక్షల భరోసా కార్డు ఇస్తా ఉంటాయి. ఇలా శిశు మందిర్ స్కూల్ 5 లక్షల భరోసా కార్డు కోసం ఎదురు చూడాయి శిశు మందిర్ స్కూళ్ళు. ఇలా 10-18 సంవత్సరాలు దాటిన వాళ్ళకు స్కూటీలు ఇస్తారు. శిశు మందిర్ స్కూల్లో 18 సంవత్సరాలు దాటిన స్కూటీల కోసం చూడడం మనం. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పాస్ అయితే 10th పాస్ అయితే 10,000 రూపాయలు ఇస్తాను ఈ ప్రభుత్వం. ఇంటర్మీడియట్ పాస్ అయితే 15,000 రూపాయలు ఇస్తున్నారు. డిగ్రీ పాస్ అయితే 20,000 ఇస్తున్నారు. పీజీ పాస్ అయితే 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. ఇవి ఎవ్రీ ఇయర్. వాటి కోసం మనం ఎదురు చూడం, వాటి గురించి మనం ఆలోచించాం. ఇలా శిశు మందిర్ లాంటి పాఠశాలను ప్రోత్సహించే ప్రయత్నం చేయండి, ఆదరించే ప్రయత్నం చేయండి. శిశు మందిర్లో దేశభక్తి, సభ్యత, సంస్కారం. ఇవాళ శిశు మందిర్ కూడా సైన్స్, మ్యాథ్స్, ఇలా టెక్నాలజీకి అనుగుణంగా ఇవాళ నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే సైన్స్ ప్లస్ సంస్కారం దాంతో సమానమే శిశు మందిర్ పాఠశాల. బీఆర్ఎస్ హయాంలో గ్రామాలను అభివృద్ధి చేశామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో పర్యటించిన హరీష్ రావు గ్రామాల్లో డంప్ యార్డులు, వైకుంఠధామాలు ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్ వచ్చాక గ్రామాలు అధ్వాన్నంగా మారాయని విమర్శించారు. అసలు గ్రామాలంటే తెలంగాణ పల్లెలకు దేశంలో అవార్డులు అంటూ ఇస్తే అసలు తెలంగాణ పల్లెల పేర్లు లేకుండా అవార్డులు ఉండకపోవు. ఇట్లా గ్రామ ఉత్తమ సంసద్ యోజన కింద బెస్ట్ గ్రామాలు ఏవి అని ఒక 10 అవార్డులు దేశంలో ఇస్తే 9 తెలంగాణకి వచ్చింది. 10ల అవార్డులు ప్రకటిస్తే చాలు తెలంగాణ పల్లెల పేర్లు, తెలంగాణ మండలాల పేర్లు, తెలంగాణ జిల్లాల పేర్లు ఉంటుండే. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 2 ఏళ్లలో అవార్డులన్నీ మాయమైపోయినాయి. ఆదర్శంగా ఉన్న గ్రామాలు అధ్వాన్నంగా మారిపోయినాయి. కేసీఆర్ గారు నెల పల్లె ప్రగతి డబ్బులు గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తుండే. ఊర్లలో ఇబ్బంది ఉండపో పల్లె ప్రగతి డబ్బులు వస్తే బుగ్గలు వేయడానికైనా, డోజింగ్కైనా, ప్రతిరోజు చెత్త సేకరించడానికైనా చాలా మంచి అవకాశం ఉండేది. రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ 2 ఏళ్ళు అసలు గ్రామ పంచాయతీల్ని పట్టించుకోలే, ఎలక్షన్లు పెట్టలే, ఆ పంచాయత్ సెక్రటరీల మీద వదిలేసిండ్రు. ఆ పంచాయత్ సెక్రటరీలు కూడా పాపం వాళ్ళకి వచ్చే జీతమే 30,000. అందులోకెళ్ళి వాళ్ళ జేబుల డబ్బులు పెట్టి డీజిల్ పోసుడు, వాళ్ళ జేబుల డబ్బులు పెట్టి వాళ్ళు గ్రామ పంచాయతీలో బుగ్గలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఏమైపోయిందంటే ఈ 2 ఏళ్లలో ట్రాక్టర్లలో ఆయిల్ కూడా మార్చలే, ట్రాక్టర్ సర్వీసింగ్ కూడా చేయలే, ట్రాక్టర్ల టైర్లు అరిగిపోతే టైర్లు కూడా మార్చలే. ఇప్పుడు ఆ బరువు అంతా మీ మీద పడ్డది. 2 ఏళ్ల చెత్త ఈ కాంగ్రెస్ పాలనలో జరిగిన ఆ పేరుకపోయిన దుమ్ము, ధూళి, చెత్తనంతా కూడా తుడిచిపోయాల్సినటువంటి ఒక పెద్ద బాధ్యత మీ మీద పడ్డది. నిజానికి వాళ్ళు ఏం పట్టించుకోలేదు. సెక్రటరీలను వాళ్ళని కూడా తప్పు పట్టలేదు. వాళ్ళకి వచ్చే జీతం 30,000. పెళ్ళాం పిల్లలు లేరా, స్కూల్ ఫీజు కట్టద్దా, వాళ్ళు బతకాలి కదా. ఆ 30,000లే అప్పుడో ఇప్పుడో ఇంత డీజిల్ పోసి 3 వద్దులకో 4 వద్దులకు ఒక్కనా ట్రాక్టర్ నడిపింది. ఎప్పుడన్నా బతుకమ్మ పండుగ వస్తే బుగ్గలు వేసింది, కానీ నడిమిట్ల బుగ్గలు కూడా వేయలే. ఇప్పుడు మీ ఊళ్ళల్లో పోతుంటే ఆ పేరుకపోయిన దుమ్ము, ట్రాక్టర్లలో కనీసం సర్వీసింగ్ లేక, టైర్లు అరిగిపోయి, డీజిల్ లేక, ఆయిల్ మార్చక, ఫిల్టర్లు మార్చక, బ్లేడ్లు ఖరాబ్ అయిపోయి ఇవాళ ఎన్నో సమస్యలు మీకు స్వాగతం చెప్పినాయి. నిజంగా ఇది ఒక ఛాలెంజ్ మీకు చెప్పాలంటే. కానీ భయపడకండి, ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. అధైర్యం వద్దు. కానీ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే 2 ఏళ్ల రేవంత్ పాలన పల్లెల్ని మురికి కూపాలుగా మార్చింది. అస్సలు పట్టించుకోలే. ఇందాక మాణిక్ రెడ్డి గారు అనుభవంతో చెప్తున్నాడు. వాస్తవానికి 2 ఏళ్ల నుంచి ఎలక్షన్ జరపక ఫైనాన్స్ కమిషన్ డబ్బులు అవి మన పైసలే, మనము పన్నులు కట్టిన డబ్బులు ఢిల్లీకి పోతే అవి మన పైసలే మనకు వస్తాయి. వాడేం కొత్తగా ఇచ్చేది ఏం లేదు ఢిల్లీడు. ఆ డబ్బులు కూడా 2 ఏళ్ళకెళ్ళి ఆగిపోయినాయి. ఇప్పుడు అవి వస్తాయి.
ఏ గ్రామ పంచాయతీలో జనాభా ఎంత ఉంటే అంత ఆటోమేటిక్గా డైరెక్ట్గా సర్పంచ్ల అకౌంట్లే పడతాయి. మధ్యలో పైరవి లేదు, బ్రోకర్ లేదు. అవి మన హక్కు, అది మన గ్రామ పంచాయతీ హక్కు, డైరెక్ట్గా వస్తాయి. ఏమన్నాగా వస్తాయేమో బుగ్గలో గిగ్గలో ట్రాక్టర్లు మంచిగా చేద్దామంటే ఇప్పుడు మాణిక్యాన్ని బాబేసాడు. కరెంటు బిల్లు 2 ఏళ్ళకెళ్ళి కట్టలేదట, మొత్తం అటెగుస్తారట. మరి కరెంటు బిల్లులకు పోతే మరి రేవంత్ రెడ్డి నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ ఇచ్చినట్టు నువ్వు ఇవ్వవా పైసలు? కేసీఆర్ నెల నెలా గ్రామ పంచాయతీలకు పైసలు ఇచ్చింది. ఫైనాన్స్ కమిషన్ 5 లక్షలు వస్తే ప్రభుత్వం 5 లక్షలు కలిపి 10 లక్షలు గ్రామ పంచాయతీలు వేసింది. ఈయన 2 ఏళ్ల నుంచి నయా పైసా ఇవ్వలే గ్రామ పంచాయతీలకు, రూపాయి కూడా ఇవ్వలే. ఢిల్లీ నుంచి వచ్చేది మన ఫైనాన్స్ కమిషన్ పైసలు, మనకు రావాల్సిన హక్కుగా రావాల్సిన పైసలు కూడా బంద్ అయిపోయింది. ఇప్పుడు అవన్నీ సమస్యలు వలయంలాగా పేరుకపోయి ఇలా మీకు ఒక పెద్ద ఛాలెంజ్ ఏర్పడ్డది. ఇది ఎందుకు వచ్చింది అంటే రేవంత్ యొక్క రాష్ట్రంలోనూ పలు ప్రైవేటు కాలేజీల్లో విద్యా పేరుతో దోపిడీ జరుగుతోందని శాసన మండలిలో ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి. మౌలిక సదుపాయాలు లేని పలు ఇంజనీరింగ్ కళాశాలల మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించాలన్నారు. అనేక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. అందులో 20 కాలేజీలు మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అన్ని సదుపాయాలు ఉన్నాయి. మిగతా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సదుపాయాలు లేకపోయినా ఫీజుల పేరుతో దోపిడీ జరుగుతుంది అధ్యక్ష. ఇది ప్రభుత్వానికి విరుద్ధం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇలా విద్య పేరుతో దోపిడీకి పాల్పడే వాటిలో గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇలా కాలేజీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని కాలేజీలు కావచ్చు, సదుపాయాలు లేని కాలేజీల మీద ప్రభుత్వం సరైన సమగ్రన విచారణ జరిపించి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ సదుపాయాలు లేని కాలేజీలు వాటి పేర్లు కూడా బయట పెట్టాలి అధ్యక్ష. ఎందుకంటే చాలామంది విద్యార్థులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, ఈ పేపర్ యాడ్లు చూసి, టీవీల యాడ్లు చూసి ఇది బెస్ట్ కాలేజ్ కదా, ఆ కాలేజ్లో మా బిడ్డను చదివిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. కానీ ఫీజులు ఎక్కువైనా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే సరే నా బిడ్డ ఆ కాలేజ్లో చదవని బాగుంటుందని అనుకుంటున్నారు. కానీ ఆ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఫీజు కట్టిన తర్వాత తెలుస్తుంది ఆ కాలేజ్లో సదుపాయం లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏమీ లేదని తెలుస్తుంది అధ్యక్ష. అందుకే నేనేమంటున్నాను అధ్యక్ష, ఈ ఏదైతే కాలేజీలు మోసం చేస్తున్నాయో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సదుపాయాలు లేవు, ఆ కాలేజీల పేర్లన్నీ బయట పెట్టాల్సిందిగా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఇది చేయడం వల్ల మన విద్యార్థుల భవిష్యత్తును మనం కాపాడిన వాళ్ళు అవుతాం. అది ప్రభుత్వమే కాదు అధ్యక్ష, మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఈ గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయాలని, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాయని, మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయని జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు గోపాలరెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక అతిథి గృహం ఆవరణలో జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఆవుల గోపాలరెడ్డి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయాలని, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తేనే మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయని, గతంలో రఘునందన్ రావుపై సైతం డైరెక్ట్ గా గెలవడం జరిగిందని, వైఎస్ రాజశేఖర రెడ్డి, కేసీఆర్, హరీష్ రావు లాగా ఓటమిరిగని వ్యక్తుల్లాగా ఉంటామని జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు గోపాలరెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక అతిథి గృహం ఆవరణలో జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఆవుల గోపాలరెడ్డి సన్మాన కార్యక్రమాన్ని మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మోహన్ నాయక్ తో పాటు పలువురు సర్పంచులు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా అన్ని రంగాలకు, అన్ని గ్రామాలకు విధులు తీసుకువచ్చి అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సహకారంతో గ్రామాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా సమస్యల పరిష్కారం కోసం ముందుండాలన్నారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ఎలాంటి సమస్యలు ఉన్నా సర్పంచుల ఫోరం దృష్టికి తీసుకుపోయి సర్పంచ్ యొక్క సమస్యలను పరిష్కరించుకునేందుకు కృషి చేస్తామన్నారు. గ్రామాల్లో సర్పంచులకు ఏవైనా సమస్యలు వస్తే మండల సర్పంచుల ఫోరం, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు సమస్యలను పరిష్కరించేందుకు ముందుండాలన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచులను శాల్వా, మెమోంటలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మోహన్ నాయక్, ప్రధాన కార్యదర్శి నాయిని ప్రవీణ్ కుమార్, ప్రధాన ఉపాధ్యక్షులు రాణి గణేష్, అశోక్ నాయక్, సంతోష నవీన్ కుమార్, సునీత యాదగిరి, సవిత రవీందర్ గౌడ్, విఠల్ నాయక్, మంజులా స్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు. సోదరులకు నమస్కారం చేస్తున్నా. సర్పంచులు అంటే
రాష్ట్రపతి తర్వాత ముఖ్యమంత్రి తర్వాత సర్పంచేనమ్మ. మనకు అది ఉన్నది గౌరవం. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే మనం ముందు మంచి పనులు చేయాలి. మరి ఏ ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత గ్రామ పంచాయతీ నిధులు మంజూరు చేస్తా అని చెప్పిన ఘనత ఇవాళున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారే. పెద్ద గ్రామ పంచాయతీలకు 10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షలు ప్రకటించిన ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మరి డైమనిక్ యువ నాయకుడు, యువ కిచరుడు అన్న అంటే నేను ఉన్నా. మరి మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యే గారికి, డాక్టర్ పెద్దలు, సీనియర్ నాయకులు, మల్కాజ్గిరి మెదక్ మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు అన్న గారికి, నాకు సహకరించిన జిల్లా అధ్యక్షులు అంజనేల్ గౌడ్ అన్న గారికి, దీపాలన్న గారికి, మరి నాకు సహకరించిన సీఎం దగ్గరుండే నాగులపల్లి వెంకటరెడ్డి అన్న గారికి, మరి స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి గారికి, మరి నా యొక్క మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మా పార్టీ ప్రెసిడెంట్ తాను సత్యనారాయణ గారి ఏదో గెలిపించిరు మనల్ని, ఇంట్లో కూర్చుంటే అయ్యే పని కాదు. చైర్మన్ అడిగేటోడు ఉండడు, కోఆపరేటివ్ చైర్మన్లను, ఎమ్మెల్యేని అడిగేటోడు ఉండడు. వచ్చినప్పుడే పనులు అయితే ఎంపీతో పని ఉండదు, ఊరికి ఎంపీటీసీలతో పని ఉండదు. వాళ్ళు ఓన్లీ నిధులు ఇస్తానికే పని చేసేది. నేను అన్ని విధాలుగా చేసిన కాబట్టి చెప్తున్నా, నాకు ఓటు హక్కుతోటే నేను కోఆపరేటివ్ చైర్మన్ డైరెక్టర్ ఫస్ట్. మీ 31 మంది సర్పంచులు పార్టీలు ఖచ్చితంగా చెప్తున్నా, ఎవరన్నా కానీ ప్రతి ఒక్కరు తెలుసు. నేను చెప్పే రాజకీయం చేస్తే వీళ్ళు ఒక్కటి కాదు, యోధులు వచ్చినా మీరే గెలుస్తారు. ఫస్ట్ ఎవరైతే ఆపద నుండి ఫోన్ 1 గంటకు చేసిన రాత్రి 2 రింగులకి లేపండి, అలా పని చేయండి, పనితనం చూపెట్టండి, పొద్దున లేచిన అన్నాలు చూడండి, మోలు చూడండి. అభివృద్ధి కార్యక్రమంలో ఇప్పుడు ఎలక్షన్లో ఎంతైతే ఖర్చు పెట్టుకున్నాం. జిల్లా హెడ్ క్వార్టర్లో సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా చిన్నశంకరపేట మండలికి సంబంధించిన సర్పంచ్లు కొందరు అత్యవసర పనుల వల్ల హాజరు కాలేకపోయారు. అందుకే వారికి ఈరోజు సన్మాన కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. నిన్న మా జిల్లా అధ్యక్షులుగా ఆవుల గోపాల్ రెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మా అధ్యక్షులు వెంకటేష్ యాదవ్ అన్న గారి మరియు మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్న గారు మరియు జిల్లా అధ్యక్షులు అంజనేయులు గౌడ్ గారు మరియు మైపాల్ రెడ్డి గారు, వీళ్ళందరి సహకారంతో వాళ్ళందరి చేతుల మీదుగా నిన్న జిల్లా అధ్యక్ష ఫోరం సర్పంచ్ల ఫోరం అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. చిన్న శంకరపేట మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా అలాద్ మోహన్ నాయక్ గారి నేను నాకు నియామక పత్రం ఇవ్వడం జరిగింది. అందుకే ఈరోజు వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈ సర్పంచులకు పార్టీలకు ఖచ్చితంగా మా పార్టీ ఆ పార్టీ అని కాకుండా పార్టీలకు ఖచ్చితంగా సర్పంచులకు ఏ సమస్య వచ్చినా మేము ముందుండి వారికి మేము అండగా నిలబడతామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వంతో తరఫున వచ్చే ప్రతి నిధులు అన్ని గ్రామ పంచాయతీలకు అన్ని గ్రామాలు అభివృద్ధి చెందేటట్టు మా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అన్ని గ్రామాలకు అభివృద్ధి వైపు ప్రయాణించేటట్టుగా ఈ శంకరపేట మండల ఫోరం అధ్యక్షుని తరఫున నా వంతు నేను సహాయం అందిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లాలో రైతులను ఇబ్బందులు పెడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాకు చెక్ పెట్టిన పోలీసులు. 12 వరుస బోర్ మోటార్ కేబుల్ వైర్ దొంగతనానికి పాల్పడుతున్న ముఠాను పట్టుకున్న రాయపూల్ పోలీసులు. సిద్దిపేట జిల్లా
జిల్లాలో 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా కార్యాచరణ చేపట్టాలన్న జిల్లా కలెక్టర్. విద్యార్థులు వీక్ గా ఉన్న సబ్జెక్టులలో ఖచ్చితంగా ఉత్తీర్ణత అయ్యేలా ప్రత్యేక తర్ఫీదు ఇవ్వాలన్న హైమవతి. రాష్ట్రంలోని పలు ప్రైవేటు కాలేజీల్లో విద్య పేరుతో దోపిడీ జరుగుతోందని శాసన మండలిలో ఆరోపించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ. మౌలిక వసతులు లేని కాలేజీలపై చర్యలు తీసుకోవాలన్న విజయశాంతి. గజ్వేల్ పట్టణంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా నిర్వహించిన జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నేహా. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.